జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అత్యధికంగా 62.5 కోట్ల నిధులు జగిత్యాలకు మంజూరు అయినట్టు గుర్తు చేశారు. గత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. కొందరు సీనియర్ నాయకులు పని కట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. గత అధికారులు సరైన మాస్టర్ ప్లాన్ లేఅవుట్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఎల్ఎల్ గార్డెన్ వద్ద కనీస రోడ్డు సౌకర్యం కోసం ₹1 కోటి సీసీ రోడ్డుకు భూమి పూజ చేస్తే సీనియర్ నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ధర్మసముద్రం నుంచి చింతకుంట వరకు కాలువలు ఎవరి హయాంలో కబ్జాకు గురైందో అందరికీ తెలుసన్నారు. సీనియర్ నాయకులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించి తనపై విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఇప్పటికే బీట్ బజార్ ప్రాంత రైతులకు గంగపుత్రులు, జగిత్యాల రిటైల్ హోల్సేల్ వ్యాపారస్తులు అందరితో మాట్లాడినట్టు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులతో సైతం మార్కెట్ ప్రారంభం గురించి చర్చించినట్టు వివరించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంట్రాక్టర్ కు 9 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, ఇది తెలియకుండా సీనియర్ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడవాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గట్టు సతీష్, దామోదర్రావు, జిలానీ, దూమాల రాజ్ కుమార్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు మాట్లాడేట్టు అది ముఖ్యమైన రోడే. ఎల్ఎల్ గార్డెన్ నుంచి అటు ధన్వంతరి టెంపుల్ పక్కన గుట్రాయేశ్వర స్వామి దగ్గర పోతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండింది. 60 ఫీట్లు అని చెప్పి ప్లాన్ చేసిండ్రు. సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా వేయడం జరిగింది. తులసినగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తాయి. అక్కడ ఒక కల్వర్ట్ కూడా ప్లాన్ చేసి 7 మీటర్లతోటి రోడ్డు పెట్టినాం. 20 ఫీట్లది. సీనియర్ నాయకులు సందర్శించడం, ఇది 7 ఫీట్లు పెడతారా, 60 ఫీట్లు వేయాలి, చిన్న బ్రిడ్జ్ పెడతారా, పెద్ద బ్రిడ్జ్ పెట్టాలి. సరి అయిన ప్రణాళిక లేక, అధికారుల తప్పే కావచ్చు, సరి అయిన ప్రణాళిక లేదు, లేఅవుట్లు లేవు. బాగా డబ్బులు ఉండేవాళ్ళం కాదు కావచ్చు, కానీ ఒక మోస్తరుగా మంచిగా బతికేటోళ్ళమే కదా. గంత కాంట్రాక్టర్ల దగ్గర లాలూచి పడేటోళ్ళం. అనే ఆ స్థాయిలో ఉన్నాడా సంజయ్ కుమార్ అనేటోడు? అన్ని రోడ్లు వేసినారు, రోడ్ల మంత్రి, మరి మీరని తిన్నారండి మేము అన్నామా? అట్లా వ్యక్తిగతంగా మాట్లాడినామా? ఇంకో వాళ్ళు చైర్మన్లు చేసారు, అప్పుడు మీరు తిన్నారని కానీ ఆ చైర్మన్ అన్నానా? విస్తృతంగా సేవలు చేయొచ్చు అని వచ్చినాం. సేవ కోసమే వచ్చిన రాజకీయాలకు విస్తృతంగా సేవలు చేయడానికి వచ్చిన డాక్టర్గా కూడా చేసినాం.